సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ ఎంత అంటే ఎడ్యుకేషన్లో ఎన్ని రిఫార్మ్స్, ఇలాంటి ఆలోచన ఎక్కడైనా ఉందా? ఇలాంటిది ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషను, ట్యాబ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి అందరినీ కూడా ఎడ్యుకేటెడ్గా చేయాలి. ఎడ్యుకేషన్ అంటే ఏదో చదువే కాదు అధ్యక్ష, వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తీసుకొచ్చి నాగరికతతో పాటు యూనిఫామ్గా క్రమశిక్షణ కూడా నేర్చుకోవాలి. చదివేసే ఏ మార్కులు సంపాదించడమే కాదు, ఒక యూనిఫామ్, అక్కడ ఉన్నటువంటి డిసిప్లైన్, ఒక నీట్నెస్, ఇవన్నీ కూడా తీసుకొచ్చి నాడు నేడు ద్వారా అవన్నీ కూడా ఎడ్యుకేషన్లో పొందుపరిచినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటివి ఇలా చేసేటప్పుడే ఈరోజు చెప్తున్నానండి, 2,57,000 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఒక భారతదేశంలో మన జీడిపి రేటు చూస్తే 11% నుంచి 3%కి తలసరి ఆదాయం ఈరోజు చూసుకున్నట్లయితే జీవన ప్రమాణాల మెరుగుదలలో జీడిపి రేటు దేశంలో 3వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష. మరి ఇలాంటివి ఎందుకు మీరు వినలేక, లేదు కళ్ళతో చూసి కనలేక మీరు ఎందుకో ఇలాగా అసెంబ్లీని విడిచి పారిపోతున్నారో అర్థం కాలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఒక మామూలుగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సభ్యుడిగా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వం తాలూ పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు మన ప్రభుత్వం తాలూ పరిస్థితి ఎలా ఉంది, ఆ రోజు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ రోజు స్థితిగతులు ఎలా ఉన్నాయి. మరి అదే బడ్జెట్ కదా, అదే డబ్బు కదా, కానీ ఇలాంటివి ఇక్కడ బ్రహ్మాండమైన సంక్షేమ రంగానికి ఎంత ఖర్చు పెట్టాలి, లేదా అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాలి, అభివృద్ధి ఖర్చు పెట్టిన దానిలో గ్రామాల తాలూకు రూపురేఖలు మార్చాలి, జగనన్న కాలనీలు ఏర్పాటు చేయాలి, లేదా కాలనీల్లో పేదవాళ్ళు అందరూ కూడా ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది వేలాది మంది గ్రామాల్లో ఉండిపోయారు, వాళ్ళకి సొంత స్థలం ఇవ్వాలి, సొంత ఇల్లులు కట్టించే ఏర్పాటు చేయాలి అని ఎందుకు నీకు అలాంటి కారణాలు, ఎలాంటి ఆలోచనలు, ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆలోచన ఎందుకు రాలేదు మీకు? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందంటే 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రజల తాలూకు నాడి, ప్రజల తాలూకు హృదయ తాలూకు వేడి ఆయన తెలుసుకున్నారు. కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో తయారు చేసి ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశానికి కూడా, ప్రతి దానికి కూడా దేవుడి నుంచి ప్రాధాన్యత ఇచ్చారు. మేము అనుకుంటే వాళ్ళు ఎందుకు ఎలా ఇప్పుడే పెట్టేస్తున్నారు, ఎలక్షన్ చూస్తే మనకి ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కదా, ఫస్ట్లోనే ఎందుకు పెట్టేయాలని నేను పొరపాటున ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి పక్కెళ్ళి కూర్చొని సీఎం గారిని అడిగాను. ఎందుకన్నా మనకేమో 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు, 5 ఏళ్ళు ఉన్నది కదా, 5 ఏళ్ళు ఇప్పుడెందుకు, ఒక ఎలక్షన్ సంవత్సరం ఉందనగా పెట్టుకోవచ్చు కదా, అప్పుడైతే బాగుంటుంది అంటే ఇప్పటికే బాగా లైట్ అయిపోయాను, నువ్వు వచ్చేప్పుడు మనం అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది, ఈసారికి అన్నీ కూడా పెట్టేయాలా, నువ్వు ఎలా చెప్పుకోని చెప్పారంటే ఓట్ల కోసం ఆయన చేయలేదు, ప్రజల తాలూకు పాటలు ఆయన చూశారు, ప్రజల తాలూకు ఎక్కట్లు ఆయన చూశారు. సో కాబట్టి మనం ఇప్పటి నుంచే మనం చేయాలని ఆలోచించేసారు. రాజకీయాల కోసం కానీ ఓట్ల కోసం కానీ ఆలోచిస్తే మామూలు అనుకుందా అధ్యక్ష, చిన్నపిల్లలకి ఎందుకు ఇన్ని జాబులు ఇద్దాం, లేదు చిన్నపిల్లలకేమో బట్టలు ఇద్దాం, చిన్నపిల్లలకేమో బూట్లు ఇద్దాం, చిన్నపిల్లలకేమో బుక్కులు ఇద్దాం, ఎందుకు ఆలోచిస్తారు అధ్యక్ష? ఓట్ల కోసం కాదు, కేవలం ఒక పరిపాలనా దక్షుడిగా మనం రాజకీయాలు చేయలేదు, మనం ముఖ్యమంత్రి అయ్యే వరకే ఈరోజు అవకాశం మనకేంటి, రాజకీయాలు ఆ రోజున ఎన్నికల వరకే రాజకీయాలు మాట్లాడుకోవాలి, తర్వాత మనం ఒక ప్రజాప్రతినిధిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, అన్ని వర్గాలు కూడా సంతృప్తి స్థాయిలో మనం తీసుకెళ్ళడమే, శాచురేషన్ విధానంలో తీసుకెళ్ళడమే మన తాలూకా విధానం తప్ప, అదే నినాదం తప్ప, అదే ప్రధానం తప్ప మరొకటి ఏది కూడా మనం ఇంకోటి అన్ని ఓట్ల కోసం ఆలోచించకూడదని ఉద్దేశం చేసి ఈరోజు అనేకమైనటువంటి సామాజికంగా సమాజంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఈరోజు ఒక ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అదొకటే కాదు, ఏదో నాడు నేడు ద్వారా తీసుకొచ్చినటువంటి హాస్పిటల్లో మనం చూసుకుందాం, ఒక వ్యవస్థలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారు, అవస్థలో ఎన్ని అవస్థలు వ్యవస్థలో ఉన్నాయి మనం చూసాం, కళ్ళతో చూసాం. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థలన్నీ కూడా సంస్థాగతంగా ఒక మార్పు తీసుకురావాలి అని సదుద్దేశంతో ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇదివరకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే మండలాన్ని పరిగెట్టాల, లేదంటే ఇంకోటి ఏదైనా సర్టిఫికేట్ ధృవీకరణ, జనన మరణాలు ధృవీకరణ పత్రాలు కావాలనుకుంటే మండలాలకు పరిగెట్టాలనుకుంటే గ్రామంలో ఉన్నటువంటి నాయకుని తీసుకొని వెళ్ళాలి, గ్రామంలో ఉన్నటువంటి నాయకుని తీసుకెళ్ళాలనుకుంటే వాడికి సాయంత్రం వేసరికి తులమో పొలమో ఇవ్వడమో, లేదా ఏదో చుక్కో మొక్కో కక్కో ఇవ్వడమో, ఇచ్చిన తర్వాత అక్కడ తీసుకెళ్తే ఆ ఒక రోజు అవ్వకపోతే 2 రోజులు 3 రోజులు తిరగడం అరగడం కరగడం ఇవన్నీ కూడా జరిగిపోయి అధ్యక్ష. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు.
గ్రామంలోనే సచివాలయ వ్యవస్థను పెట్టారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు, తెలుగుదేశం నాయకులకి కూడా తెలుసు. ఇదేంటే బాబు మన దగ్గరికి ఎవడో రావట్లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏది విమర్శిద్దామన్నా విమర్శించడానికి ఏదో అవకాశం లేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏంటంటే ఏదో లేని అభూత కల్పన చేసి నిన్న మాడుగుల మీటింగ్ అయింది అధ్యక్ష. అక్కడ అడుగుతూ చెప్తున్నాడు అనమాట, ఇసుకపై ఎలా తినేశారని. ఇసుకలో లొసుకులన్నీ ఎవరు? ఇసుక మీద నువ్వు 93 జీవోలు తీసుకొచ్చావే. 93 జీవోలు తీసుకొచ్చి నీకు నెలకు 500 కోట్లు లోకేష్ జేబులో పెట్టుకోవాలని ప్రయత్నం చేసావే. నిత్యం కూడా 5 ఏళ్ళు కూడా లోకేష్ జేబులకు 500 కోట్లు వెళ్ళేది అధ్యక్ష ఇసుక మీద. మా దగ్గర బ్రిడ్జీలన్నీ ఇందాక మన కోడు శ్రీని బాగా చెప్పాడు. బ్రిడ్జీలన్నీ కూడా ఏంటంటే బ్రిడ్జీలు కొలాప్స్ అయిపోవడానికి కూలిపోవడానికి కారణం ఎవడంటే చంద్రబాబు నాయుడు అధ్యక్ష. మా దగ్గర ఉంది అధ్యక్ష, తోడవరం నియోజకవర్గంలో మా దగ్గర బొడ్డేటి కొట్టిన బ్రిడ్జి కూలిపోయింది. విజయరామరాజపేట తాచారు బ్రిడ్జి కూలిపోయింది. ఇవన్నీ గోవాడ బ్రిడ్జి కూలిపోవడం సిద్ధంగా ఉంది. అన్నిటికంటే ఆ రోజు ఇసుక ఇష్టం వచ్చినట్టు తీశారు అధ్యక్ష. 93 జీవోలు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు అనమాట, 1000 కోట్లు ఇసుక మీద దందాలు చేసి మొత్తం రాష్ట్ర ఖజానా అంతా కూడా లాక్కెళ్ళిపోయారు. ఈరోజు మళ్ళీ దెయ్యాలు ఏంటంటే నీతులు వెల్లించినట్టు చెప్పడం ఏంటంటే అధ్యక్ష. ఎంత ఘోరం, ఎంత నేరం, ఎంత భారం ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ కూడా అడుగుతామని వేళ పారిపోయారేమో కానీ నిజంగా నిన్న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే విధానంలో చూసుకుంటే అన్ని తేటతలం చేశారు. ఏ కేటాయింపులు దేనికి అని ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అవన్నీ ఆలోచించుకున్నా ఏంటంటే ఇసుక అక్కడికి వెళ్ళి ఏ మాటలు లేవు. ఇసుకలో లొసుకులు ఉన్నాయని, నీకు లొసుకులు ఉన్నాయి, మాకేం లొసుకులు లేవే. నీకు లొసుకులు ఉన్నాయి, మాకేం ముసుగులు లేవే. ఆ ముసుగులు మీకే ఉన్నాయి. అందుకని ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే వాళ్ళు సమాధానం చెప్పలేక, వాళ్ళకు ఒక విధానం లేక, ఒక నినాదం లేక, ఇదేంటంటే ఒంటరిగా ఆయన పోరాటం చేయలేక, ఒంటరిగా యుద్ధం చేయలేక ఈరోజు దత్తపుత్రుని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఈరోజు ఏంటంటే ఇష్టారాజ్యంగా ఆ గ్రామాలంటే బురకత్త బ్యాచ్లాగా వెళ్తున్నారు అధ్యక్ష. ఒకటి తాళం కొడుతుంటాడు, ఒక తాను అంటుంటాడు. ఈ మధ్యలో ఈయనేమో ఇలా పాటగాడిగా ఈయన ఉంటున్నాడు అధ్యక్ష. అంచేత ఏంటంటే ఇది కేవలం అంటే ఇంకా దత్తపుత్రుడు తాలక ఇంకొక ఇతర రాష్ట్రాల నుంచి అద్దెకి తీసుకొచ్చినట్టు మిగిలిన వాళ్ళు ఇంకే తీసుకురావడం ఇష్టారాజ్యంగా ఒళ్ళు ఉడికిపోతుంది అధ్యక్ష. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చూస్తే ఈరోజు చెప్తున్నాం, ఎట్టి పరిస్థితిలో కూడా నీకు చేతనైతే దమ్ముంటూ నువ్వు రాలేవు. ఎవరినో తోడు తెచ్చుకున్నావు. తోడు దొంగలుగా తయారయ్యి ఒకళ్ళేమో ఒకవైపు ఒకళ్ళు ఇంకొక వైపు ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంచేత ఎట్టి పరిస్థితిలో కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మన ప్రభుత్వంపై ఈరోజు నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో ధన్యవాదాలు చెప్పే భాగంగా ఆయన కేటాయింపులు కానీ చూసుకున్నా ఆయన తాలూకా అన్నీ కూడా ఒకసారి అందరూ కూడా ఒకసారి చదువుకుంటే మన ప్రభుత్వ లక్ష్యం, మన తాలూకా ఆలోచన, మన సిద్ధాంతం ఎలా ఉందో అందరికీ చేర్చాలని ఉంది అధ్యక్ష. అందుకని ఇప్పుడు ఎప్పుడైనా సరే అందుకని మేము చెప్తున్నాం, దేనికైనా సిద్ధం. నువ్వు రాగలవా దీనికి యుద్ధానికని అడుగుతున్నాం. వాళ్ళు ఏంటంటే ఏమి దానికి ఏంటంటే ఇంకో రూపం ఏది చెప్పకుండా రకరకాలైనటువంటి బయట చెప్తున్నారు. ఈరోజు చెప్తున్నా అధ్యక్ష, మన ప్రభుత్వం ఈరోజు మనం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో కానీ, గ్రామ స్థాయిలో కానీ, క్షేత్రస్థాయిలో కానీ తీసుకొని వెళ్తే డెఫినెట్గా మన యుద్ధానికి సిద్ధంగా మనం ఉన్నాం తప్ప ఎవరు కూడా సిద్ధంగా లేరు అధ్యక్ష. నిజంగా అలా సిద్ధపడితే డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు పరాభవం తీసుకోవడం ఖాయం. దానిలో భాగంగానే ఈరోజు ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఏంటంటే అదేంటో కదలరా అనే నినాదం చదువుతుంది. కానీ బాబు నన్ను వదలరా అనే స్థితిలో తెలుగుదేశం నాయకుడు అలా ముందుకెళ్లే పరిస్థితిని ప్రజలందరూ కూడా అలా మాట్లాడుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మన అందరివి కూడా ఒకసారి నిన్న గవర్నర్ చెప్పినటువంటి ప్రసంగంలో ధన్యవాదాలు చెప్పే భాగంగా ప్రతి ఒక్కరు కూడా మన అందరూ కూడా ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి తీసుకెళ్ళి అందరికీ తెలియజేసేంతగా చైతన్యవంతులుగా తయారు చేయాలని తెలియజేసుకుంటూ నిన్న గవర్నర్ ప్రసంగంపై మాట్లాడే అవకాశం కలిగించినట్టు మీకు మరొకసారి ఆ ప్రసంగంకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేయడానికి నాకు ఈ అవకాశం మీకు నమస్కారం తెలియజేసుకుంటూ అధ్యక్ష, నిన్నటి రోజున మనం చూసాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఏ